నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, తిరుపతి లడ్డు గురించి ప్రతిరోజు అందరూ చర్చించుకుంటున్నారు. దానికి సుప్రీంకోర్టు మన ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక ఇంకా గాంటిస్తున్నారు. అది చాలా తప్పు. చేసిన తప్పును సరిదిద్దుకుంటాం మానవ లక్షణం. అది సరిదిద్దుకుని ఇక నుంచి అయినా బుద్ధిగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. అలానేనండి, ఈ పీఠాధిపతులు స్వామీజీలు అందరూ కూడా అసలు దేవుళ్ళని వాళ్ళే ఓన్ చేసుకున్నారు. దేవుళ్ళు డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడతానంత బిల్డప్ ఇస్తున్నారండి. ఈ బిల్డప్ అవడానికి ఫస్ట్ ప్రధాన కారణం ఏంటంటే మన మనుషులండి. వీళ్ళు పిచ్చోళ్ళలాగా వెళ్ళి వాళ్ళ సేవలో తరిస్తారు. మరి ఏంటో అర్థం కాదు. తెలుసు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వీళ్ళందరినీ దేవుడితో పోలుస్తారు వాళ్ళు మనుషులు. అది ఎప్పుడైతే మానేస్తారో ఖచ్చితంగా హిందుత్వం ఖచ్చితంగా బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటేనండి, వెంకటేశ్వర స్వామి బివి నాంచారమ్మని పెళ్లి చేసుకున్నారండి. ఆవిడ ఎవరండి? ఒక ముస్లిము. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వమన్నారు. 1990 నుంచి అరువుడు పెట్టారంట. బాగానే ఉంది. మరి అంతకుముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకని డిక్లరేషన్ అడిగే సాహసం ఎవరు చేయలేదు? అధికారం లేదని. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గారు బివి నాంచారమ్మన్ గారు పెళ్లి చేసుకున్నారు. ఆవిడ ముస్లిం అండి. మరి దాన్ని బట్టి ఈ పీఠాధిపతులు అందరిని అడుగుతున్నానండి, వెంకటేశ్వర స్వామి గారు చేసిన తప్ప అండి? ఆ రోజుల్లో మహానుభావుడు చెప్పారండి, కులం మతం లేదు, పిచ్చి వెదవల్లరా, ఈ కులం మతం అనే గజ్జిలో మీరు కొట్టుకు చేస్తున్నారు, ఇదిగోరా నేనురా ఉదాహరణ మీకు అని చెప్పి ఆ మహానుభావుడు దేవదేవుడు అందరికీ ఒక సంకేతం ఇచ్చాడు. అది తెలుసుకుని మసులుకోండి దయచేసి. ఈ లేనిపోని ప్రజలకి మీరు సేవ చేస్తారు, ఇచ్చిన హామీలు ఇస్తారని చెప్పి వచ్చారు. అది నిలబెట్టుకుని చక్కగా స్వచ్ఛందంగా చేయండి. ఈ బురద పూసుకోవటాలు ఆపండి. జరిగిందో జరిగింది. దయచేసి ఈ గవర్నమెంట్ చాలా హామీలు ఇచ్చింది ప్రజలకి. ఖచ్చితంగా అన్నీ అమలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పుడైతే ప్రజలు మంచి క్షేమం కోరుకుంటుందో ఆ గవర్నమెంట్ ఖచ్చితంగా నెంబర్ 1గా ఉంటుందండి. అది ఏ గవర్నమెంట్ అయినా సరే, అది గుర్తుంచుకోండి. లేకపోతే విప్లవం, నేను చాలాసార్లు చెప్పాను, చేప కింద నీటిలాగా విప్లవం ఆల్రెడీ రాసుకుంది. దాన్ని మీరు పెంచుతున్నారు. ప్రజలు మౌనంగా ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేరు. అధికారం అంటే వాళ్ళు పిచ్చోడు పాపం. ఎందుకంటే గట్టిగా మాట్లాడి నోరు ముగిస్తారు, పోలీసులతో కేసులు పెట్టిస్తారు, కొట్టిస్తారు. అది అలాంటివి కాకుండా ప్రజలకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండురంగారావు.